ప్రభాస్ సలార్ సినిమా థియేటర్స్లో ఇంకా ఆడుతోంది. బాహుబలి తర్వాత సరైనటువంటి హిట్ లేని ప్రభాస్కి సలార్ కాస్త పర్వాలేదనే ఊపిరి పీల్చుకునే సినిమా వచ్చింది. సాహో నార్త్లో బ్రేక్ ఈవెన్ కొట్టిన, సౌత్లో ఆ సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అన్ని చోట్ల పోయింది. ఆదిపురుష్ అయితే ఆల్ టైమ్ డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన సలార్ కాస్తంత ఊపిరినిచ్చింది, కానీ ఏదో బొటాబొట్టిన అక్కడక్కడ అబో యావరేజ్ టు హిట్ వరకు మిగిలిపోతుంది తప్ప ఓవరాల్గా ఈ సినిమా హిట్ స్టామినా సాధించుకోగలదా అనే క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. ఏదైనా ఇంకొక 2 వారాల్లో తెలుస్తుంది ఆ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది. అయితే 2024 విషయానికి వచ్చేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్తో పోల్చుకుంటే అదృష్టవంతులనే చెప్తున్నారు. ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లా రామ్ చరణ్ కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డైరెక్టర్ మారుతితో చేసినటువంటి రాజాసాబు, రెండోది నాగశ్విన్తో చేసినటువంటి కల్కి. 2 సినిమాలు కూడా ఇదే ఏడాది రిలీజ్ డెఫినెట్లీ ఉండబోతుంది. ఆల్రెడీ కల్కికి May 9th డేట్ ఇచ్చేశారు. ఆ సినిమా అవుట్పుట్ నాకున్నటువంటి సోర్సెస్, వైజయంతి మూవీస్లో ఉన్నటువంటి నాకున్న స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఎక్సలెంట్గా ఆ సినిమా అవుట్పుట్ చాలా ఎక్సలెంట్గా ఉందంట. ఏదైతే నాగశ్విన్ ప్రజెంట్ చేయాలనుకున్నాడో, హాలీవుడ్ లెవెల్లో ప్రజెంట్ చేయాలనుకున్నాడో, ఒక ఐమాక్స్ స్క్రీన్ లెవెల్లో, ఒక ఐమాక్స్లో చూస్తేనే ఈ సినిమా నచ్చుతుంది, ఐమాక్స్లో చూసే వాళ్ళకి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుందిరా అనుకుంటామో, అట్లా తను ఫస్ట్ నుంచి ఈ కథని విజువలైజ్ చేసుకున్నాడు. డ్యూన్ అనే సినిమా ఉంటుంది మనకు ఇంగ్లీష్లో. అలాంటి దానికి మన నేటివిటీ, మన యాక్షన్ సీక్వెన్స్లు మ్యాచ్ చేస్తూ ప్లాన్ చేసుకున్నటువంటి ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవుట్పుట్ కూడా అంతే బాగా వచ్చిందని తెలుస్తుంది. సో దానివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది డెఫినెట్లీ ఒక బిగ్ హిట్ని చూడబోతున్నారని తెలుస్తుంది. ఒక ఇంపార్టెంట్ విషయం మారాలి ఎక్కడైనా. సలార్ సినిమా ఇందా నుంచి బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, హిట్కి దగ్గర వచ్చి అయిపోతుంది అంటున్నారు కదా, దానికి కారణం ప్రభాస్ కాదు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా యొక్క ప్రొడ్యూసర్లు. వీళ్ళు ఈ కాంబినేషన్ని, ప్రశాంత్ నీల్ ఏదైతే ప్రభాస్, ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, డైరెక్టర్ హీరో కాంబినేషన్, KGF తీసినాడు కదా ప్రశాంత్ నీల్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంబినేషన్ని చూపించేసి ఎక్కువగా అమ్మేసుకుంటారు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకి. ఇప్పుడు US ఉందనుకోండి, ఒక 8 మిలియన్కి అట్లా అమ్మేయటం, 9 మిలియన్ వచ్చింది, అక్కడ బాగానే హిట్ అయింది. ఇప్పుడు నార్త్ ఉందనుకోండి, హిందీ బెల్ట్ ఉందనుకోండి, అక్కడ ఇన్ని కోట్లకి అమ్మేయడం, అంత వర్త్ లేకపోయినా కూడా KGF అంత సాధించిందంటే అది డిఫరెంట్. ఇది గ్యారంటీ ఉంటుందని గ్యారంటీ ఉంది. సో అట్లా కొంచెం చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్ముకుంటే గ్యారంటీ సలార్ బ్రేక్ ఈవెన్ అయ్యేది. ఈ పాటికి అయిపోయేది, అవుతుందో లేదు నాకైతే డౌటే. సో అవ్వకపోవడానికి కారణమే ఇట్లా రేట్లు ఎక్కువగా అమ్ముకోవడం. అట్లా కాకుండా నాగశ్విన్ చాలా జాగ్రత్తగా మంచి బడ్జెట్లో ఈ సినిమా ప్లాన్ చేశాడని, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లకు అని తెలుస్తుంది. సో కల్కి అవుట్పుట్ బాగుంటుంది, డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ డెఫినెట్లీ అదృష్టవంతులు. ఇంకొక అంశం ఉంది ప్రభాస్ సంబంధించి గుడ్ న్యూస్ ఫ్యాన్స్కి ఏంటంటే, మారుతి సినిమా ఏదైతే ఉందో, మారుతి ఈ హర్రర్ కాన్సెప్ట్ని తీసుకోబోతున్నాడు. తాను తీసినటువంటి ప్రేమ కథా చిత్రం మీకు గుర్తుంటే కనుక సుధీర్ బాబు యాక్ట్ చేశాడు, నందిని యాక్ట్ చేసింది ఆ సినిమాలో. మన సప్తగిరితో ఫుల్ కామెడీ ఉంటుంది ఆ సినిమాలో. సో అటువంటి బ్యాక్ డ్రాప్ ఒకటి ఎంచుకున్నాడని రాజాసాబ్కి, హర్రర్ మీద వెళ్ళబోతున్నారని. ఇండియా వైడ్ ఉన్నటువంటి ప్రభాస్ రేంజ్ హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండియా వైడ్ ప్రభాస్ రేంజ్ హీరో అంటే నాకు తెలిసి షారూఖ్ ఖాన్ ఒక్కడే. సో ఆ రేంజ్ హీరోలు పోనీ అంతకంటే తక్కువ వచ్చిన మిగతా హీరోలు, ఈ పెద్ద స్టార్లు, ఇప్పుడు హిందీలో హిట్ అయినటువంటి KGF హీరో యాష్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రాజమౌళి సినిమాతో బాలీవుడ్కి వెళ్తున్న మహేష్ బాబు లాంటి వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని తీసుకున్నా కూడా తక్కువ మంది ఈ హర్రర్ మూవీ జోనర్కి వెళ్ళడానికి స్టార్ హీరోలు ఆలోచిస్తారు. కానీ ప్రభాస్ అట్లా కాకుండా మారుతి అండ్ టీమ్ని దగ్గరుండి కూర్చోబెట్టుకుని మనం హిట్ కొట్టాలి, వరుస ఫ్లాపుల్లో ఉన్నటువంటి మారుతితో చేయడానికి నా ఫ్యాన్సే ఒప్పుకోరు, కానీ నాకు నమ్మకం ఉంది, మంచి స్క్రిప్ట్ ఇది నచ్చింది నాకు, ప్రేమ కథా చిత్రానికి ఒక 10 రెట్లు ఉండేలాగా కామెడీ అండ్ హారర్ మిక్స్ చేసి ఉండాలి అనే ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాడట ప్రభాస్. సో ఈ సినిమా అవుట్పుట్ కూడా అద్భుతంగా ఉండేలాగా ఉంది. అయితే ఒక విషయం మనందరికీ గుర్తుపెట్టుకోవాలి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న సినిమాలు కానీ, కామెడీ ఉన్న సినిమాలు కానీ, సెంటిమెంట్ ఉన్న సినిమాలు కానీ, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి జోనర్ అయినా ఆడొచ్చు, ఆడకపోవచ్చు, జనాలకు ఇంట్రెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ హర్రర్ సినిమా అనగానే డెఫినెట్లీ ఇండియా వైడ్ అందరూ, వరల్డ్ వైడ్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తారు. అదే జరగబోతోంది ఈ సినిమాతో. ఈ సినిమాకి ముందు నుంచి మంచి ట్రైలర్ కట్ కనుక చేసి అవుట్పుట్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే, రాజాసాబ్ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్తున్నారు. అందుకే ప్రభాస్ మారుతితో ఎంతమంది వద్దన్నా చేస్తున్నాడని చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి అవుట్పుట్ని చూడబోతుంది అంటున్నారు. సో చూద్దాం, ప్రభాస్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం.